మైండ్లో ఫిక్స్ అయిపోయి రావాలా, నమ్మాలా, తీసుకోవాలా. వెల్కమ్ టు మజా డైరీ ఫార్మ్. మన డైరీ ఫార్మ్ అప్డేట్ వచ్చేసి అన్న అయితే 7 animals తీసుకున్నారు మన డైరీ ఫార్మ్ కి వచ్చి. అన్న గురించి ఒకసారి తెలుసుకుందాం. అన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న, మీ పేరు? సూర్యతేజ. ఓకే అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్. ఓకే, ఎన్ని యానిమల్స్ పర్చేస్ చేశారు? మేము 10 సెలెక్ట్ చేసినాం అన్న. ఓకే, దాంట్లో నుండి 7 తీసుకున్నాం. సండే ఇంకో లోడ్ వస్తుందంట, ఇంకో 3 తీసుకోవాలనుకుంటాం. ఓకే, ఈ 7 సెలెక్షన్ లో మీరు ఎన్ని డేస్ ఇక్కడ వెయిటింగ్ చేశారు? ఎన్ని టైమ్స్ మిల్క్ చెక్ చేసుకున్నారు? మేము 2 days ఉన్నాం. 2 days 2 times మిల్కింగ్ చూసుకున్నాం. మిల్కింగ్ కరెక్ట్ ఉంది, చెప్పిన దానికన్నా ఒక 1/2 liter 1 liter ఎక్కువనే ఇచ్చినాయి. సాటిస్ఫైడ్ అయినా మేము. ఓకే ఓకే అన్న, ముందుగా మీరు ఏం చేసేవాళ్ళన్న? నాకు ఇప్పుడు చిట్ ఫండ్ ఫైనాన్స్ ఉందన్న. ఓకే, దాని తోడు ఇది కొత్త స్టార్ట్ చేస్తుంటాయి, కొత్తగా డైరీ ఫార్మ్. ఓకే, ఈ డైరీ ఫార్మ్ లో ఏమన్నా ముందుగా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, లేకపోతే కొత్తగా? లేదు, ఫ్రెష్ అన్న, కంప్లీట్లీ ఫ్రెష్. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, ఆల్మోస్ట్ 3 years నుండి ఈ సబ్జెక్ట్ మీద ఉన్నాం. అట్లీస్ట్ ఫైనలీ ఇవాళ తీసుకోవడం జరిగింది. ఓకే ఓకే అన్న, ఏం ముందు ఏం తెలుసుకున్నారన్న డైరీ ఫార్మ్ అంటే? డైరీ ఫార్మ్ అంటే మీరు జనరల్ గా చెప్పినట్టు యూట్యూబ్ లో చూసినట్టు కాదు. నేను కూడా మా కజిన్ బ్రదర్ కి ఉంది, తనతో నుండి 3 months నుండి చూసుకుంటూ, ఓకే మనం పెడితే మనం హార్డ్ వర్క్ చేయాలి, ఎంత లేబర్ మీద ఉన్నా మన పని మనం చేసుకుంటేనే డైరీ ఫామ్ లో ఏమైనా ఉంటది అని చెప్పేసి ఒక పాయింట్ అయితే రియలైజ్ అయినా. అది చేసుకోగలుగుతాం అనే శక్తి ఉన్నప్పుడే డైరీ ఫామ్ లోకి రావాలి. ఓకే, డైరీ ఫామ్ అంటే మాక్సిమం ఖచ్చితంగా అంటే లేబర్ మీద ఆధారపడాలి. మీరు లేబర్ మీద ఆధారపడి ఉంటారా, లేకపోతే ఓన్గా ఏమన్నా ఇంటి వాళ్ళే లాగా చేసుకుంటున్నారు? లేదన్న, ఇప్పుడైతే ప్రజెంట్ లేబర్ ఉన్నాడు, నేను కూడా ఉంటా వాడితోని. మేము ఇద్దరం కలిసి చేసుకుంటామని వాటితో మాట్లాడి డిసైడ్ అయినాం పెడదామని చెప్పేసి. ఇప్పుడు గేదెలు తెచ్చే ముందు మాక్సిమం ఫీడ్ ముందుగా అరేంజ్ చేసుకోవాలా, లేకపోతే తెచ్చిన తర్వాత ఫీడ్ అరేంజ్ చేయాలన్నా? ఫస్ట్ ఫీడింగ్ అరేంజ్ చేసుకోవాలా. మనకి ఆల్రెడీ ఎకరం గడ్డి ఉంది, డ్రై ఫౌడర్ ఉంది, ఒక 200-300 కట్ట డ్రై ఫౌడర్ కూడా ఉంది, ఎకరం పచ్చి గడ్డి ఉంది. అయినా ఇక్కడ మజార్ అంకుల్ ఏం చెప్పారంటే కుట్టి పెట్టేసేయండి, స్టార్టింగ్ కదా అని చెప్పేసినప్పుడు 3.5 ton కుట్టి కూడా ఆర్డర్ చేసేసినాం ఇక్కడ నుంచి. అది రేపు డెలివరీ ఇచ్చేస్తా అన్నారు. ఓకే, ఇప్పుడు ఒక మిల్కింగ్ యానిమల్ కి ఎంత దానా వేయాలి, ఎంత డ్రై, ఎంత గ్రీన్ గ్రాస్ ఇవన్నీ వేయాలో ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ తీసుకున్నారన్న? అవునన్న, అన్ని రాసిస్తా అన్నారు. దాని మెడిసిన్ ఎమర్జెన్సీలో ఏమన్నా అయినా శ్రీనివాస్ అన్నకి ఫోన్ చేయమన్నారు. మనకి ఒక పర్సన్ అప్ప చెప్తారన్న ఇక్కడ ఫార్మ్ నుంచి. ఓకే, వాళ్ళు ఎవ్రీథింగ్ వాళ్ళు టేక్ కేర్ చేసుకుంటారు. మనకి ఏ చిన్న డౌట్ ఉన్నా ఎనీ టైం వాళ్ళకి కాల్ చేసి మన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు డైరీ ఫార్మింగ్ లో మెయిన్ ఇంపార్టెంట్, ఇప్పుడు 3 months నుంచి మీ కజిన్ బ్రదర్ నుంచి మీరు చూస్తున్న డైరీ ఫార్మ్ లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఖచ్చితంగా చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఇటు డిసీజెస్ అయినా, వ్యాధుల గురించి అయినా సరే, లేకపోతే లేబర్ గురించి అయినా సరే, ఇంకేదైనా సరే, దేని గురించి చెప్తారు? అంటే తెలియని విషయం, తెలుసుకోవాల్సిన విషయం. దాని ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలన్న. బర్రెకి పైనకి బాగానే ఉంటది కానీ దాని లోపల ఏమైతుందో అది చెప్పలేదు, మనం తెలుసుకోవాలా. అది ఒకటి మెయిన్ ప్రాబ్లం. దాంట్లో లేట్ చేసేస్తే మాత్రం బర్రె ఖరాబ్ అయిపోతుంది, దాన్ని ఏం మళ్ళా సేవ్ కూడా చేయలేము. ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ అనేవి బయట అన్ని కనిపిస్తూనే ఉంటాయి, అవి మనం సమ్మర్ అదర్ త్రూ మేనేజ్ చేసుకోవచ్చు. బర్రె గురించి తెలియాలా, ఆ ఎక్స్పీరియన్స్ రావాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బర్రె పాలు ఎందుకు తక్కువ ఇస్తుంది, సడన్ గా పాలు ఎందుకు బంద్ అయిపోయింది, ఈ ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా కొంచెం మేనేజ్ చేయాలి. అది ఒకటే మెయిన్ ప్రాబ్లం. ఇఫ్ ఇన్ కేస్ బర్రె గురించి ఎవ్రీథింగ్ తెలిసి ఉంటే ప్రాబ్లం ఏం లేదన్న. ఓకే, ఇప్పుడు వ్యాధుల గురించి వచ్చేస్తే చాలా రేర్ గా వస్తాయి బర్రెలకైతే. మాక్సిమం వస్తే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఇట్లాంటి చిన్న చిన్న అన్ని విధాలా హెల్ప్ చేస్తా అన్నాడు. మీకు ఏమైనా డౌట్ ఉన్నా మళ్ళీ చెప్పని చెప్పేసి. ఓకే, ఇప్పుడు మీ లేబర్ హ్యాండ్ మిల్కింగ్ తో చేస్తారా, లేకపోతే మిషన్ ఏం లేదన్న, ఇప్పుడు మొత్తం హ్యాండ్ మిల్కింగ్. ఇప్పుడు మీ డైరీ ఫార్మ్ లో ఎన్ని కొత్త కట్టిరా, లేకపోతే ఆల్రెడీ రెంటెడా? లేదన్న, ఇప్పుడు తీసుకున్నాం కొత్తది. దాంట్లో 10 అనుకున్నాం, ఇప్పుడు 7 సెలెక్ట్ అయినాయి. ఇంకో 3 కి మళ్ళీ నేను నెక్స్ట్ వీక్ వస్తాను. అప్పుడు ఇంకో 3 ఆన్లైన్ 10 animals. షెడ్ లో ఎన్ని animals కి సరిపడే షెడ్? ఇప్పుడు ప్రెసెంట్ 16 animals షెడ్ ఉందన్న. 16 animals. ఓకే, ఇప్పుడు మీ సైడ్ పాల రేట్ ఎట్లుందన్న? నా హోల్సేల్ లా చాలా తక్కువ ఉంది. మనం స్వయంగా సొంతంగా ప్యూర్ అమ్ముతే 85, 90, 100 వరకు కూడా ఇవ్వచ్చు.
ప్రీమియం ప్యాకేజింగ్ బట్టి. మీరు హోమ్ డెలివరీ ఇస్తారా మరి కేంద్రానికి డైరీ ఫార్మింగ్ ఇలా పోసేస్తారా? రెండు ఉన్నాయి అన్న నా దగ్గర. ఇప్పుడు నేను రెండు మాట్లాడుకొని పెట్టుకున్నా. ఓకే. ఎందుకంటే ఫస్ట్ మార్కెటింగ్ కూడా ఇంపార్టెంటే అన్న. మార్కెటింగ్ లేనిది మనం బర్రెలు తీసుకుపోయి ఫస్ట్ పాలు తీసేసి ఎక్కడ First అమ్మాలా అని. నేను డైరీ ఫార్మ్ గురించి ఏం చెప్తారా అని చెప్పి అడిగిన క్యూరియాసిటీగా ఫస్ట్ మార్కెటింగ్ చెప్తారా అని అనుకున్నా. కానీ మీరు మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్ అన్న. మార్కెటింగ్ లేనిది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బర్రె కొని కూడా వేస్ట్. అవును. ఎందుకంటే ఇప్పుడు నేను సాయంత్రం తీసుకెళ్తున్నా, సాయంత్రం రెడీ ఉండాలి కస్టమర్ తీసుకోనికి. అవును. ఇప్పుడు పాలు అయితే తీసుకెళ్లి మనం పిండి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టలేము. లేదు లేదు. ఓకే. ఇప్పుడు పర్ లీటర్ 70 to 80 రూపీస్ పర్ లీటర్ పడుతుంది మీ దగ్గర. ఓకే. ఇప్పుడు హోమ్ డెలివరీ చేస్తే ఇంకా కూడా పెరుగు. స్టార్టింగ్ అయితే నేను ఏం చార్జెస్ తీసుకోనన్నా. ఓకే. చూద్దాం తర్వాత. ఇప్పుడు దానా ఏం వాడతారన్నా మీ సైడ్ ఎక్కువగా దొరికే ఫీడ్? సేమ్ అన్న, ఇక్కడ అక్కడ ఫీడ్ కి ఏం తేడా ఎక్కువ లేదు. ఇక్కడ ఏంటంటే జొన్న మక్క కుట్టి అంకుల్ ఒకటి వాడమన్నారు, అదొకటి యాడ్ చేసేసి పెట్టేస్తా అంతే. ఓకే. డ్రై పౌడర్ ఒకటి తర్వాత చూద్దామన్నారు, అదొకటి హోల్డ్ లో పెట్టేసి దాని ప్లేస్ లో ఈ కుట్టి వాడదామని చెప్పేసి డిసైడ్. ఓకే. 2 days నుంచి ఇక్కడ స్టే చేస్తున్నారు కదా మీరు. అవునా. 2 days నుంచి ఇక్కడ తెలుసుకున్న విషయాలు ఏంటన్నా మీరు? అంటే 2 days నుంచి మీరు గేదెల్ని 2 days అంటే 4 times మీరు అవును, చూసుకున్నారు. వాళ్ళు ఇచ్చే ఫీడింగ్ అయినా సరే, గేదెని ఎలా చూసుకోవాలి, అది ఒకవేళ ఏంటంటే కొత్త వ్యక్తులు వస్తే కొన్ని గేదెలు భయపడతాయి, భయపడతాయి, కొన్ని తన్నేస్తాయి, అవును. కొన్ని పాలు కూడా ఇవ్వవు, కొన్ని షేప్ వదిలేయి, ఇలాంటి రకరకాలు ఉంటాయి. కొన్ని డిస్ట్రీస్ వెళ్తాయి. ఎవరి మైండ్ సెట్ వాళ్ళది. గేదెకి కూడా కొన్ని కొన్ని అవును, ఉంటాయి, కొన్ని కొన్ని. ఉంటాయి, కొన్ని వినవు. అవి కూడా మనిషిలా దేని మెంటాలిటీ దానికి ఉంటది. అవును. ఏం తెలుసుకున్నారు 2 days నుంచి ఇక్కడ? ఇక్కడ అన్న ఇప్పుడు వీళ్ళ దగ్గర వర్కర్ కి ఆల్మోస్ట్ ఒక్క వర్కర్ కి 4 ఇచ్చారు కావచ్చు గేదెలు. ఆ వర్కర్ ఆ గేదెని ముడుతున్నాడు, ఆ గేదె ఆ గేదెని చూసుకుంటున్నాడు. ఆయన మిల్కింగ్ గానీ క్లీనింగ్ గానీ. 5th బర్రెని ఆయన ముడతలేడు. చూడాలి, అది ఒకటి డౌట్ వచ్చింది మాకు కూడా. అంటే మేము అన్ని మళ్ళీ ఒక్కసారి చేంజ్ అవుతాయి కదా సడన్లీ. ఓకే. మిల్కింగ్ కూడా వేరే పర్సన్ తీస్తాడు. అంకుల్ చెప్పినుండే అట్లా ఏం అలవాటు ఉండదు. అంటే 2-3 days అవుతుంది, తర్వాత నార్మల్ సెట్ అయిపోతాయి. మన దగ్గర కూడా వచ్చి 7 days అవుతుంది, సెట్ అయిపోతాయి తర్వాత అని చెప్పేసి చెప్పారు. ఓకే. ఇప్పుడు మీరు తీసుకున్న బ్రీడ్ ఏదన్నా? ముర్రా. ప్యూర్ ముర్రా. ఇప్పుడు ముర్రా స్పెషాలిటీ ఏంటో తెలుసా అన్నది? చెప్పండి అన్న. ముర్రా స్పెషాలిటీ ఏంటంటే మన దగ్గర అటు నుంచి ఇక్కడ రాగానే ఇన్స్టెంట్ గా పాలు ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు జాఫరాబాద్ అనుకోండి, బన్నీ అనుకోండి, అవి గుజరాత్ నుంచి వస్తాయి. ఆ గుజరాత్ నుంచి అక్కడ జర తిండి తక్కువ దొరుకుతాయి. ఇదేంటంటే ఇన్స్టెంట్ గా ముందే తిండి పెట్టేస్తారు వీళ్ళు. అన్ని నూనె అయినా సరే, ఏదైనా సరే దానికి కదలకుండా ఏసీ రూమ్ లో పెట్టినట్టు పెడతారు వాళ్ళు. అదేంటంటే బయట తింటే లేకపోతే అన్నట్టు అక్కడ ఉంటాయి. అక్కడ నుంచి రాగానే ఆల్రెడీ ఏంటంటే తినక తింటే ఎట్లా అవుతుందో గ్యాస్ ఫామ్ అవుతుందో అలా ఉంటది. గుజరాత్ వరకు రాగానే ఇన్స్టెంట్ గా పాలు అనేది రావు. ఈ గేదెల్లో చూసుకున్నట్టయితే ముర్రా స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఇన్స్టెంట్ గా పాలు ఉంటాయి. ఇటు రాగానే మేము అనేది అదే రోజు వీడియో ఇస్తాం, అదే రోజు పాలు చూపిస్తాం. ఎందుకంటే ముర్రా స్పెషాలిటీ అది. ఇంకోటి ఏంటంటే దీని రూపురేఖలు చూసుకోండి, ఎంగైనా సరే ఇది చాలా బ్యూటిఫుల్. ఫేస్ వచ్చేసి ఇట్లా, బాడీ కూడా వి షేప్ అన్ని కరెక్ట్ చూసుకొని తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు మీరు 8 గేదెలు తీసుకున్నారు. అవును, 8 తీసుకున్నాం. 3 తీసుకుందాం అనుకుంటున్నాను. అవును, ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చేసి 3 తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు పర్ డే ఎన్ని లీటర్ సప్లై చేద్దామని ఒక టార్గెట్ ఉంటుంది కదా? టార్గెట్ 100 ఉంది అన్న. టార్గెట్ 100 ఉంది. పర్ డే, పర్ టైం? పర్ డే. ఓకే. ఇట్లానా? దీని మీద ప్రాఫిట్ ఎట్లుంటది చెప్పలేమన్నా, ఇప్పుడు కూడా నేను కూడా స్టార్టింగ్ కదా. ఓకే. మేబీ సెకండ్ లోడ్ నేను మళ్ళీ 6 months తర్వాత వస్తా కంపల్సరీ, అప్పుడు చెప్తాను నేను మీకు. ఓకే. అంటే మీ కజిన్ తోనే మీరు చూస్తున్న 3 months నుంచి ఉన్నారు కదా, డైరీ ఫార్మ్ గురించి నేర్చుకున్నారా? డైరీ ఫార్మింగ్ లో ప్రాఫిట్ ఎలా ఉంటది? ఒక చిన్న థాట్ అయితే రావచ్చు ఈ మాట. ఎట్లుంటది దాన్ని బట్టి? ప్రాఫిట్స్ మన మీద ఉన్నాయన్న. ఓకే. నేను అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే దీంట్లో లక్ ఫ్యాక్టర్ కూడా ఇంపార్టెంట్. ఓకే. ఈడ మనకి 7 ఇచ్చిన బర్రె పోయినాక 4 ఇవ్వచ్చు. ఓకే. వితౌట్ ఎనీ ప్రాబ్లం. నార్మల్ గా ఇప్పుడు ఒక బర్రె 7 ఇస్తుంది, ఒక బర్రె 7 ఇయ్యదు కదా. అట్లా చెప్పేసి అది ఒకటి. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మన పని మనం ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మిగులుతుంది. సింపుల్. ప్రతిదీ లేబర్ మీదనో, ప్రతిదీ పనివాడి మీదనో డిపెండ్ అయి ఉంటే నీకు వచ్చిన ప్రాఫిట్ వచ్చినట్టే పోతుంది. ఓకే. అంటే సొంతంగా చేయాలి, సొంతంగా చేసుకోవాలి. మాక్సిమం సొంతంగా చేసుకునేటట్టు చూడాలి. ఓకే. ఓకే అన్న. ఇప్పుడు మజా డైరీ ఫామ్ లో 2 days స్టే చేశారు. మజా డైరీ ఫామ్ లో ఇక్కడ చాలా గేదెలు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఇంకో లోడ్ కూడా వస్తుంది. ఇప్పుడైతే ఒక 45 animals దాకా ఉంటాయి. ఇక్కడైతే 3 types ఆఫ్ బ్రీడ్స్ అయితే ఇక్కడ అమ్ముతారు.
యూట్యూబ్ నుంచి చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నారు అని అవును. చెప్తున్నారు. మజా డైరీ ఫామ్ గురించి చిన్న ఒక లైన్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? మసాలా డైరీ ఫామ్ గురించి చెప్పాలంటే వాళ్ళ టీ షర్ట్ మీద వాళ్ళ ట్యాగ్ లైన్ ఉంది కదా అన్న, ఇండియాస్ #1 ట్రస్టెడ్ సెల్లర్. ఓకే. అది ఒక్కటి, అది మైండ్ లో ఫిక్స్ అయిపోయి రావాలా, నమ్మాలా, తీసుకోవాలా. అంకుల్ గ్యారంటీ ఇస్తాడు. ఏమైనా ప్రాబ్లం ఉన్నా 24/7 హెల్ప్ చేయనీకి ఒక పర్సన్ కూడా అసిస్టెంట్ ఇచ్చేస్తారు. చాలా బాగుంది అన్న. ఇక్కడ ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ అంకుల్ ఏం ఛార్జ్ చేయలేరు. ఇంకా కావాలంటే ఇంకా 2 days కూడా ఉండమన్నారు, కానీ అంకుల్ నేను తీసుకెళ్ళిపోతా అని చెప్పింది. ఇంకా 2 days ఉండి పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళాలి. 4 days 5 days ఉండమన్నారు అంకుల్, కానీ లేదు అంకుల్ నేను తీసుకెళ్తా అని చెప్పేసి. ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.